ఇవాళ రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలోని 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ విడుదలైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు నామినేషన్లు, 16న పరిశీలన, 20న ఉపసంహరణకు గడువు ఉంటుంది. తెలంగాణలోని 3 స్థానాల్లో 2 అధికార కాంగ్రెస్ కు, 1 ప్రతిపక్ష బీఆర్ఎస్ కు దక్కే ఛాన్స్ ఉంది. 3 కన్నా ఎక్కువ నామినేషన్స్ వస్తే ఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు జరగాల్సి వస్తే ఈ నెల 27న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఏపీలోనూ 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి కూడా నోటిఫికేషన్ రానుంది. ఇవాళ రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలోని 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ విడుదలైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు నామినేషన్లు, 16న పరిశీలన, 20న ఉపసంహరణకు గడువు ఉంటుంది. తెలంగాణలోని 3 స్థానాల్లో 2 అధికార కాంగ్రెస్ కు, 1 ప్రతిపక్ష బీఆర్ఎస్ కు దక్కే ఛాన్స్ ఉంది. 3 కన్నా ఎక్కువ నామినేషన్స్ వస్తే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు జరగాల్సి వస్తే ఈ నెల 27న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఏపీలోనూ 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి కూడా నోటిఫికేషన్ రానుంది.